ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో ఇది చాతుర్మాస్య వ్రతానికి ప్రారంభ దినంగా భావించబడుతుంది. కాబట్టి దీనిని తొలి, మొదటి అనే పేరు వచ్చింది. దీనినే ఉత్తర భారతదేశంలో దేవశయని ఏకాదశి లేదా శయని ఏకాదశి అని కూడా అంటారు. ఒకనాడు హస్తినాపుర సభలో ధర్మరాజు తన సోదరులు ద్రౌపదీదేవి సమక్షంలో శ్రీకృష్ణుని సమీపించి వినయంగా చేతులు జోడించి ఇలా అడిగాడు: కృష్ణ, లోకోపకారం కోసం, ధర్మ సందేహాల నివృత్తి కోసం నిన్నే శరణు వేడుకుంటున్నారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా సైనైక ఏకాదశి అని పిలుస్తారు కదా. అసలు దీని యొక్క విశిష్టత ఏంటి? ఈ వ్రతం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది? దీన్ని ఆచరించడం వల్ల మనుష్యులకు కలిగే ఫలం ఏంటి? దయచేసి సవివరంగా చెప్పండి. ఇక ధర్మరాజు ప్రశ్నకు మందహాసం చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ కమల నేత్రాలతో ఆ సభనంతటినీ ఒక్కసారి చూసి తన మధురమైనటువంటి స్వరంతో ఇలా చెప్పసాగాడు: ధర్మానందన, చాలా